హాయ్ అండి. ఇలా చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా చాలా మంది బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. దాన్ని ఎలా చూడొచ్చు? మానవత్వం అండి. మానవత్వం అంటే చిరంజీవి గారు స్థాపించిన ఎప్పుడూ ప్రారంభించిన ఈ బ్లడ్ బ్యాంక్ అనేది, ఈ రక్తదానం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి అప్రతిహతంగా రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఈ రోజున బ్లడ్ అంటే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేయాలనే స్థాయికి ఎదిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన చేసే సేవ కార్యక్రమాలు అయ్యే ఎంతో పుణ్యం చేసుకుంటూ ఆయన ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం భగవంతుడిని. అలాగే ఇప్పుడు నిన్న చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా చాలా మంది టీజర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది, విశ్వంబర. అది ఎలా ఉంది, ఎలా అనిపించింది? చాలా బాగుందండి. చిరంజీవి గారి టీజర్ ఈరోజు మనం చూసేది ఏముంది, ఆయన జీవితమే టీజరు. ఆయన జీవితం మనందరికి కూడా ఒక ఎగ్జాంపుల్. మనం అందరం ఈరోజు మనం సెల్ఫ్ ప్రొటెక్షన్తో పైకి వస్తున్నాం అంటే ఒక దిక్చూసి చిరంజీవి గారు ఒక మానవ వాళ్ళకి, ఆయన ఒక సాటి మానవుడికి ఇచ్చే సందేశం, మనిషిని ఏ రకంగా మానవత్వంతో కష్టపడి ముందుకెళ్ళవచ్చు అనేది చిరంజీవి గారిని చూసి మనం నేర్చుకోవచ్చు, అంతే. అలాగే చూసుకుంటే చాలామంది చిరంజీవి గారి గురించి నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. ఎవరు ఏం తెలియనోడు కూడా, ఏబిసిడీలు రానోడు కూడా చిరంజీవి గారి గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటారు, నెగిటివ్గా దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? అవును, చిరంజీవి గారి నెగిటివ్గా మాట్లాడేది ఎవరంటే ఆయన గురించి ఆయన తెలిసి కూడా మాట్లాడతారు. వాళ్ళు గుర్తింపు పొందాలంటే నెగిటివ్గా మాట్లాడతారు. ఆయన ఇప్పుడు దేవుణ్ణి విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఇవాళ చిరంజీవి గారిని విమర్శించే వాళ్ళు ఉండనే ఉంది. ఎవరు విమర్శించినా మీకు గంధం చెక్క తెలుసా? ఎంత అరగదీస్తే అంత మంచి వాసన వస్తుంది. చిరంజీవి గారిని ఎంత విమర్శిస్తే అంత ఆయన దగ్గర నుంచి అలాంటి మంచి పనులే బయటకు వస్తాయి. ఇంకంతే, వాళ్ళు విమర్శించాలి. గంధం చెక్కను మనం అరగదీస్తాం కదా, అరగదీస్తే ఏమొస్తుంది? మంచి సువాసన వస్తుంది. చిరంజీవి గారిని విమర్శించినా ఆయన నుంచి వచ్చేది అదే, అంతే, మంచితనమే వస్తుంది. చిరంజీవి గారికి మంచి చేయటమే తెలుసు, మంచి వినటమే తెలుసు. ఆయన ఆ స్థాయి ఏనాడో దాటిపోయాడు. విమర్శించేవాళ్ళ స్థాయి అంతా, విమర్శించేవాళ్ళు ఎక్కడ? ఇది 40-50 సంవత్సరాల పుస్తకం చిరంజీవి గారిది. విమర్శించేవాడి స్థాయి 6 నెలల పుస్తకాలు ఉండే వాళ్ళకి. వద్దు, ఇంక మనం అంటూ ఎందుకు. కానీ చూసుకుంటే చిరంజీవి గారు ఒక పద్మభూషణ్, ఒక పద్మవిభూషణ్ అలాంటిదే ఇప్పుడు ఒక ఉపరాష్ట్రపతిగా తన పేరు అనేది అనౌన్స్ చేయడం జరిగింది కొంతమంది. అలాంటిది కొన్ని రాజకీయాల వల్లే అతనికి ఉపరాష్ట్రపతి ఇవ్వలేదనేసి చాలా మంది కూడా మాట్లాడుతున్నారు. దాని మీద రాజకీయాలంటే వ్యక్తిగతంగా ఆయన చేసిన కార్యక్రమాలకి ఆయన ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఇప్పుడు ఆయన రాజకీయాలు దూరంగా ఉన్నారు. వారికి ఏ పదవి ఇచ్చినా దాన్ని వనితేస్తారే కానీ అది అనేక రకాల గ్రౌండ్స్తో అది ఆలోచిస్తారు. భారతదేశంలో చిరంజీవి గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఎవరూ చేయలే. ఆయన చేసిన దాన ధర్మాలు ఎవరూ చేయలే. మరి అలాంటి వ్యక్తికి భారత రాష్ట్రపతి ఇవ్వకపోతే ఇంకేమంటాం? మనం ఏం అనలేము. వ్యవస్థలన్నీ బాగోలేదని అర్థం. చిరంజీవి గారు ఇన్ని మంచి పనులు చేస్తున్నా, ఇంతమందికి సేవలు అందిస్తున్నా కానీ ఎందుకు నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు చిరంజీవి గారిని కానివ్వండి, మెగా ఫ్యామిలీని కానివ్వండి? చెప్తున్నాం కదా, ఇప్పుడు మీకు ఇందాక చెప్పా, గంధం చెట్టుని ఎంత నరికినా సువాసనే వస్తుంది. అందువల్ల చిరంజీవి గారిని ఎంత విమర్శించినా మంచిగా చేస్తాడు కానీ ఆయన చెడు చేయరు, అంతే. ఆయనకి ఎన్నో మంచి పనులు చేయాలని వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఆయన చేసింది చాలా, ఇంకా చేయాలి, మీరు ఇంకా గొప్పవాళ్ళు అవ్వాలని చెప్పి వాళ్ళు దీవిస్తున్నారు, అంతే. వాళ్ళు విమర్శించట్లా. వాళ్ళ విమర్శలు ఆయనకి దీవెనలు. ఆయన ఎప్పుడు కూడా మానవత్వం, ప్రతి క్షణం అనుక్షణం ఆయన ఎప్పుడు ప్రజలకు ఏం చేయాలి, మనం ఏం చేయగలం అనేది ఆలోచిస్తాడు తప్పితే ఆయన గొప్పవాడు. ప్రతి ఏటా చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఏదో ఒకటి మంచి పనులు చేయడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం ఏం మంచి పనులు చేయబోతున్నారు చిరంజీవి గారు? ఇప్పుడు నిన్న రక్తదానం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారు, దేశవ్యాప్తంగా ఇస్తున్నారు. మరి ఇంతకంటే ఏం కావాలి? వీళ్ళందరూ దేనికి వచ్చారు? అంతే. మనం దేనికి ఇస్తారు? అంతే. మంచి పనులు, ఆయన చేసే మంచి పనులకి ప్రతి మానవుడు సహకరిస్తున్నాడు, అంతే. ఈరోజు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా చాలా మంది బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చారు. మీరు కూడా బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చారు కదా, ఎలా చూడొచ్చు? అన్న, మా చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచి అభిమానం అన్న. ఆయన సినిమాలు చూస్తూనే మాకు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఆయన సినిమాలు చూస్తూనే అన్నీ మేము వచ్చింది. మేము ఆయన బర్త్డే అని చెప్పి ఆయనకి బ్లడ్ డొనేషన్, ఆయన చిరంజీవి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో మేము బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చాము. అండ్ మా అమ్మగారు అందరం
అందరం వచ్చాము. చిరంజీవి గారి గురించి చెప్పడానికి ఉందన్న, మీకు తెలుసు కదా, ఆయన గురించి ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా కానీ జనాలకు తెలుసు ఆయన అంటే ఏంటో, ఆయన వ్యక్తిత్వం అంటే ఏంటో, ఆయన చేసిన సేవ అందరికీ తెలుసు. అది మేము ఆయన సినిమాలు చూసి మేము ఆయన అనుభవిస్తూ ఉన్నాం అంతే. అలాగే చూసుకుంటే నిన్న చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా విశ్వంబర టీజర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అది చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆ ట్రైలర్ చూసినప్పుడు చాలా అనిపించడం ఏందన్న, బాస్ సినిమా అంటే బాసే అన్న, అంతే కదా, చెప్పేదేముంది. చాలా బాగుంది ట్రైలర్, మీరు కూడా ఒకసారి చూడండి అందరూ, చాలా బాగుందన్న. కానీ చాలా మంది ఏం చేస్తారంటే నెగిటివ్గా ట్రోల్ చేస్తూ ఉంటారు. చిరంజీవి గారు రెక్కల గుర్రాల మీద వచ్చారు, దాని మీద వచ్చారు అనేసి చాలా మంది నెగిటివ్గా ట్రోల్ చేయడం జరుగుతుంది విశ్వంబర మూవీ మీద. దాని మీద మీరు ఏం మాట్లాడుతారు? బాస్ ఎప్పుడో చెప్పారు కదన్న, వాళ్ళు ద్వేషిస్తున్నారన్నా కానీ అయ్యే మనకి దీవెనలు అని చెప్పి, ఆయనలాగే మేము అనుకోవడమే అన్న. ఆయన నెగిటివిటీ ఎంత చేస్తే ఆయనకి అంత దీవెనలు అన్న, అంతకుమించి చెప్పేది ఏం లేదు. కానీ చిరంజీవి గారు ఎన్ని మంచి పనులు చేస్తున్నా కానీ ఎందుకు నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు చాలా మంది? అది వాళ్ళ కర్మ అన్న, ఏం చేయలేము. ఇంకా అంత మనిషి మీద బురద జల్లడం అనేది జనాలకు అలవాటే కదన్న, మంచి మనిషి మీద, ఇంకా అంతకుమించి ఏం లేదన్న, అంతే. ఓవరాల్గా చిరంజీవి గారి గురించి చెప్పమంటే మీరు ఏం మాట్లాడతారు? బాస్ అంతే, అంతకు మించి ఏం చెప్పేది లేదు. అన్నిటికీ బాస్, యాక్టింగ్కి బాస్, డాన్సింగ్కి బాస్, వ్యక్తిత్వానికి, క్యారెక్టర్కి అన్నిటికీ ఆయనే బాస్. కానీ చిరంజీవి గారు ఏజ్ చూసుకుంటే 75+ ఉంది ఇప్పటికీ. కానీ ఈ గ్రేస్ ఇప్పుడు దాకా ఉన్న ఏ ఒక్క హీరోల్లో కూడా కనిపించడం లేదు. ఎందుకు ఆ బాస్కే ఈ గ్రేస్ ఎలా సాధ్యం? చెప్పా కదన్న ఇప్పుడే, ఆయనకే అంకితం అదండి. డాన్స్కి బాస్, యాక్టింగ్కి బాస్, అన్నిటికీ ఆయనే బాస్. ఏ హీరో ఆయన ఏం డామినేట్ చేయలేరు, ఏమీ చేయలేరు. బాస్కి బాస్ చిరంజీవి బాస్, అంతే అన్న. మీరేం చెప్తారు చిరంజీవి గారు అంటే డాన్స్ అంటే చిరంజీవి గారు. పండ్లున్న చెట్లకే కదండి రాళ్ళ దెబ్బలు, అందుకే ఆయనకే తగులుతుంటాయి. ఆయన ఎంత మంచి పనులు చేస్తున్నా ఆయనకే రాళ్ళ దెబ్బలు. కానీ చిరంజీవి గారి గురించి నిన్న టీజర్ రిలీజ్ చేయడం జరిగింది, చిరంజీవి గారి విశ్వంబర. అది మీరు చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? మాకైతే చాలా హ్యాపీ అండి, బాగుంది. కానీ మేము కూడా ఇప్పుడు ఆయన డాన్స్ చూసి, ఆయన యాక్టింగ్ చూసి, నేను కూడా ఒక యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాను. ఆయన లాగా కాకపోయినా ఆయనలో కొద్దిగా అయినా నేర్చుకొని పర్ఫార్మెన్స్ ఇవ్వాలని, ఒక యాక్టర్, ఒక హీరో ఏదో మనకు తగ్గ పోర్షన్ వస్తే చాలని యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి ఉన్నానండి. మీరు చిరంజీవి గారి పక్కన ఒక రోల్ ఏదో ఒకటి చేయాలని మేము మా హిట్ టీవీ తరఫు నుంచి డన్ సార్. ఫస్ట్ హ్యాపీ, చాలా హ్యాపీ. ఆయన పక్కన చేరి ఏదో చిన్న క్యారెక్టర్ చేసిన నాకు చాలా హ్యాపీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.